నీ దయచేత నాకిచ్చినావే, నీ సన్నిధిలో నిలచు భాగ్యం. నీ దయచేత నాకిచ్చినావే, నీ సన్నిధిలో నిలచు భాగ్యం. నీ మందసము మోయుచు నీ మహిమను వీక్షించుచు, నీ మందసము మోయుచు నీ మహిమను వీక్షించుచు, స్తుతిగాన గీతాలతో స్తోత్రార్పణము చేసేదన్. స్తుతిగాన గీతాలతో స్తోత్రార్పణము చేసేదన్. నీ దయచేత నాకిచ్చినావే, నీ సన్నిధిలో నిలచు భాగ్యం. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని ధ్యానం చేద్దాం. 1000 ఏండ్ల పరిపాలన ఎప్పుడు జరుగుతుంది? 1000 ఏండ్ల పరిపాలన పరలోకములోనో మధ్యాకాశంలోనో జరగదు, ఈ భూమి మీదే జరిగిద్దని నిన్న నేర్చుకున్నాం. ఈరోజు ఈ 1000 ఏండ్ల పరిపాలనలో ఉన్నటువంటి అంశం ఏంటంటే 1000 ఏండ్ల పరిపాలన ఎప్పుడు జరుగుతుంది అనగా 1000 ఏండ్ల పరిపాలన జరగటానికి ముందు జరగవలసిన పరిణామాలు ఏంటి, ఏ ఏ సంభవాలు జరిగినాక 1000 ఏండ్ల పరిపాలన జరుగుతుంది అని మనము దేవుని వాక్యములోని లేఖనాలను పరిశీలన చేస్తే ఈ 1000 ఏండ్ల పరిపాలన జరగటానికి 7 సంభవాలు జరగాలి. 7 కార్యాలు జరిగిన తర్వాత 1000 ఏండ్ల పరిపాలన ఇదే భూమి మీద ప్రారంభమవుతుంది. 1000 ఏండ్ల పరిపాలనకు ముందు జరగవలసిన విషయాల క్రమము, వరుస క్రమము, ఈ యొక్క క్రమాన్ని గనక మనం అర్థం చేసుకుంటే ప్రకటన గ్రంథం తేలికగా అర్థమవుతుంది. దేవుని యొక్క మనసు ఈజీగా అర్థమవుతుంది. భయపడాల్సిన అవసరం లేదు, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు పరిశుద్ధాత్మ గనక పొందుకొని ఉంటే దేవుడే మీకు అన్నీ అర్థమయ్యేటట్లు చెప్తాడు. 1000 ఏండ్ల పరిపాలనకి ముందు జరిగే సంభవాలు ఏంటంటే మొదటిది సంఘము దిగి వచ్చుట, ఎత్తబడిన సంఘం రావాలి, అది మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే దిగి వచ్చిన సంఘానికి యేసుక్రీస్తు వారితో కలిసి భూమి మీద ఉన్నటువంటి అంత్యక్రీస్తుకి వారి సైన్యానికి అర్మగెద్దోను యుద్ధం జరగాలి. ఒకటి సంఘము దిగి వచ్చుట, రెండవది అర్మగెద్దోను యుద్ధము జరుగుట. ఈ అర్మగెద్దోను యుద్ధం జరిగిన తర్వాత ఏం జరిగిద్దంటే ఈ భూమి మీద 7 సంవత్సరాలు శ్రమల కాలంలో అంత్యక్రీస్తు 3.5 సంవత్సరాలు ప్రపంచ రాజ్యాలన్నింటినీ తన కిందకి తెచ్చుకొని రెండో 3.5 సంవత్సరాలు భయంకరమైనటువంటి క్రూర మృగం వంటి స్వభావం కలిగిన వాడై పరిపాలన చేస్తున్నప్పుడు 666 ముద్రేస్తున్నప్పుడు జనమందరినీ కూడా నాశనం చేస్తున్నప్పుడు ఈ భూమి మీద అబద్ధ ప్రవక్త అని ఒకడు బయలుదేరతాడు. ఈ అబద్ధ ప్రవక్త ఎవరంటే భూమి మీద ఉన్నటువంటి అబద్ధ మతానికి నాయకుడు, అతనే పోప్. రోమన్ క్యాథలిక్కులు ఆరాధించేటువంటి పోప్ ఏం చేస్తాడంటే ప్రపంచంలో ఉన్నటువంటి అందరినీ కూడా అంత్యక్రీస్తు మాట వినమని, అంత్యక్రీస్తే నిజమైన దేవుడని, అంత్యక్రీస్తు చెప్పినట్టు వినాలని, 666 ముద్ర వేయించుకోవాలని అంత్యక్రీస్తుని సపోర్టు చేస్తాడు. ప్రజలందరికీ కూడా అంత్యక్రీస్తే దేవుడని బోధిస్తూ ఉంటాడు. అంత్యక్రీస్తుకి ఎవరైనా నమస్కారం చేయకపోయినా, అంత్యక్రీస్తుకి ఎవరైనా మొక్కకపోయినా, 666 ముద్ర వేయించుకోకపోయినా ఈ అబద్ధ ప్రవక్త ఏం చేస్తాడంటే వాని సైనికుల చేత చిత్రవధకు గురి చేస్తాడు. కనుక ఈ అంత్యక్రీస్తు అనేవాడు రాజకీయ శక్తి అయితే అబద్ధ ప్రవక్త అనేటువంటి వాడు మతపరమైనటువంటి శక్తి. వీరిద్దరూ కలిసి ఈ భూమి మీద ప్రజలందరినీ కూడా నాశనం చేస్తూ ఉన్న టైంలో యేసుక్రీస్తు వారు దిగి వచ్చి అర్మగెద్దోను యుద్ధం చేసి అబద్ధ ప్రవక్తని, అంత్యక్రీస్తుని వారిద్దరిని కూడా తీసుకుని అగ్నిగుండములో, నరకములో ప్రాణాలతోనే పడవేస్తారు. మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుంటే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము
19వ వచనం చదువుకుందాం. మరియు ఆ గుర్రము మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనలతోనూ యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలను కూడియుండగా చూచితిని. అంటే ఏంటి? క్రూర మృగమనగా అబద్ధ క్రీస్తు, ఇంకా వాని సేనలు, వీరందరూ కలిసి యేసుక్రీస్తు వారికి విరోధంగా, ఇశ్రాయేలీయులకు విరోధంగా యుద్ధానికి కూడి ఉన్నారంట. ఈ విషయం ప్రకటన గ్రంథము 16వ అధ్యాయంలో కూడా ఉంటుంది. 14-15 వచనాలు. అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలెనని వారి యొద్దకు బయలు వెళ్ళి హెబ్రీ భాషలో హర్మగెద్దోనను చోటుకు వారిని పోగు చేసెను. మొదట ఏం జరగాలి? సంఘం ఎత్తబడాలి. ఎత్తబడినటువంటి సంఘము 7 సంవత్సరాలు మధ్యాకాశంలో తీర్పులో ఉండాలి. సంఘానికి మధ్యాకాశంలో తీర్పు జరిగేటువంటి అదే 7 సంవత్సరాలు భూమి మీద విడవబడిన ప్రజలకు భయంకరమైన శ్రమలు, మహాశ్రమలు జరుగుతూ ఉంటాయి. భూమి మీద శ్రమలైపోగానే, మధ్యాకాశంలో తీర్పు అయిపోగానే యేసుక్రీస్తు వారు సంఘాన్ని వెంట పెట్టుకుని భూమి మీదకి వస్తాడు. భూమి మీద ఉన్న అంత్యక్రీస్తుతో యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధాన్నే అర్మగెద్దోను యుద్ధం అంటారు. ఈ అర్మగెద్దోను యుద్ధము ముగిసినాక ఏం చేస్తాడంటే, అంత్యక్రీస్తుని, అబద్ధ ప్రవక్తని ఇద్దరిని పట్టుకొని అగ్నిగుండములో విసిరి పడవేయబడతారు. ప్రాణాలతోనే వాళ్ళని వేస్తారంట. చదువుకుందాం ఆ వాక్యం కూడా. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 20వ వచనము. అప్పుడా మృగమంటే ఎవరు? అంత్యక్రీస్తు. దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకుని వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించని వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్త ఎవరు? పోపు. క్రూర మృగం అంటే ఎవరు? అంత్యక్రీస్తు. ఈ అబద్ధ క్రీస్తు, ఈ ఒక క్రూర మృగం, ఆ అబద్ధ క్రీస్తుని, అబద్ధ ప్రవక్తను పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. నరకానికి వెళ్ళేటువంటి మొట్టమొదటి వ్యక్తులు ఎవరంటే అబద్ధ క్రీస్తు, అబద్ధ ప్రవక్త. వీరిద్దరూ ప్రాణాలతోనే నరకానికి వెళ్ళిపోతారు. ఇది 3వ పాయింట్. మళ్ళీ 3 పాయింట్లు చెప్తున్నాను, ఎందుకంటే మీకు బాగా గుర్తుండాలి. 1000 ఏండ్ల పరిపాలన ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, సంఘము ఎత్తబడాలి, ఎత్తబడిన సంఘం దిగి రావాలి. ఒక పాయింట్. రెండవది, అర్మగెద్దోను యుద్ధం జరగాలి. 2వ పాయింట్. 3వ పాయింట్, అబద్ధ ప్రవక్త, అంత్యక్రీస్తు అనే వీరిద్దరు కూడా నరకములో ప్రాణాలతోనే వెయ్యబడాలి. ఈ 3 పనులు ముందు జరగాలి. సంఘం ఎత్తబడము, తీర్పులో ఉండి దిగి రావటము. 2వ పాయింట్ అర్మగెద్దోను యుద్ధము. 3వ పాయింట్ అబద్ధ ప్రవక్త, అంత్యక్రీస్తు, వీరిద్దరు కూడా అగ్నిగుండములో ప్రాణాలతోనే వెయ్యబడటం. ఇక 4వ పాయింట్ చాలా ముఖ్యమైందండి, మీరందరూ జాగ్రత్తగా వినాలని మనవి చేస్తున్నాను. మత్తయి సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. యేసు ప్రభు దగ్గరికి పేతురు గారు వస్తాడు. యేసు ప్రభు దగ్గరికి పేతురు గారు వచ్చి ఏమంటారంటే, యేసు ప్రభు వారు అప్పటికే ఇదిగో నా సమయం అయిపోయింది, నేను తండ్రి యుద్ధకు వెళ్ళాలని చెప్తూ ఉంటాడు. అప్పుడు పేతురు గారు వచ్చి ఏమంటాడంటే, ప్రభువా, మేము అన్నీ వదిలిపెట్టాం కదా, మా కుటుంబాలను వదిలిపెట్టాము, మా జీవనోపాధి వదిలిపెట్టాము, మా ఉద్యోగాలు వదిలిపెట్టాము, మా వలలను వదిలిపెట్టాను, అన్నీ వదిలిపెట్టి, సమస్తము వదిలిపెట్టి నిన్ను వెంబడించాము. మరి సమస్తాన్ని వదిలిపెట్టి నీ వెంట వచ్చి అవమానాలు పడ్డాము, దారిద్ర్యం అనుభవించాము, ఎన్నో బాధలు అనుభవిస్తున్నాము. మరి నిన్ను వెంబడించినందువలన మాకు ఉపయోగం ఏంటి అని యేసు ప్రభువారిని పేతురు గారు అడిగాడు. యేసు ప్రభువారిని పేతురు గారు ఆ క్వశ్చన్ అడిగినప్పుడు యేసు ప్రభువారు ఏమని రిప్లై ఇచ్చాడంటే, చదువుదాం. యేసు వారితో ఇట్లా, నేను ప్రపంచ పునర్జననమునందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలీల 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు అన్నాడు. యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే, ఇదిగో ఒక తీర్పు గురించి చెబుతున్నాడు. యేసుక్రీస్తు వారు అర్మగెద్దోను యుద్ధం అయిపోయిన తర్వాత నేరుగా యెరూషలేములోనికి వచ్చి యెరూషలేములో ఆయన కూర్చుంటారు. యేసుక్రీస్తు వారు యెరూషలేములోనికి వచ్చి యెరూషలేము దేవాలయంలో యేసయ్య కూర్చున్నప్పుడు యేసయ్యను వెంబడించినటువంటి, యేసుక్రీస్తుతో ఉన్నటువంటి, యేసయ్య కోసము సమస్తము వదులుకున్నటువంటి, యేసయ్య కొరకు చనిపోవటానికి కూడా సిద్ధమైనటువంటి 12 మంది అపోస్తలులకు కూడా యేసు ప్రభువుతో పాటు 12 సింహాసనాలు వేస్తారు.
12 సింహాసనాలు వేసినప్పుడు ఈ 12 మంది అపోస్తలులు 12 మంది ఇశ్రాయేలు గోత్రాలకు తీర్పు తీర్చి 1000 ఏండ్ల పరిపాలనలో పరిపాలిస్తారని యేసుక్రీస్తు వారు చెబుతున్నాడు. ఈ తీర్పును ఏమంటారంటే క్రీస్తు న్యాయ సింహాసన తీర్పు. ఈ తీర్పును ఏమంటారంటే న్యాయ సింహాసన తీర్పు. న్యాయ సింహాసన తీర్పు అనేది 2 అంచెలుగా జరుగుతుంది. ఈ విషయాన్ని మీరు బాగా వినాలి, బాగా అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు దిగి వచ్చినప్పుడు ఆయన యెరూషలేములోనికి రాగానే వెంటనే ఒక తీర్పు జరుగుతుంది. ఆ తీర్పు ఎవరికి అంటే ఇశ్రాయేలీయులకు తీర్పు జరుగుతుంది. మరి తీర్పు తీర్చేది ఎవరు? అపోస్తలులు 12 మంది 12 సింహాసనాల మీద కూర్చొని, ఇశ్రాయేలీయులు 12 గోత్రాలు కాబట్టి ఇశ్రాయేలీయుల 12 గోత్రాల వారికి అపోస్తలులు 12 మంది తీర్పు తీరుస్తారు. మీరు చూసారా? నీకు తెలుసా అని మీరు అనుకోవచ్చు. యేసుక్రీస్తు వారు చెబుతున్నాడు, నేను సింహాసనం మీద ఆసీనుడిగా కూర్చున్నప్పుడు నాతో పాటు మీ 12 మంది కూడా 12 సింహాసనాలు వేయటం జరుగుద్ది. అంటే యేసుక్రీస్తు వారు పరిపాలనలో ఆయన క్యాబినెట్లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి వర్గం ఇల్లే అన్నమాట. ఈ అపోస్తలులు 12 మందికి కూడా 12 సింహాసనాలు వేస్తారు. వేసి ఏం చేస్తారు? ఒక్కొక్క అపోస్తలుడు ఒక్కొక్క గోత్రానికి తీర్పు తీరుస్తాడు. ఇశ్రాయేలీలు 12 గోత్రాలు కాబట్టి 12 గోత్రాల ఇశ్రాయేలీలకి ఈ 12 మంది కూడా తీర్పు తీర్చి వారిని ప్రక్కన ఉంచుతారు. తరువాత మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడైయుండును. మీరు బాగా గమనించాలి. సంఘము భూమి మీదకి దిగి వచ్చేసరికి భూమి మీద 2 గుంపులు ఉంటాయి. భూమి మీద ఉన్న 2 గుంపులు ఏంటంటే, ఒక గుంపేమో ఇశ్రాయేలీలు, రెండవ గుంపేమో అన్యజనులు. సంఘం ఎత్తబడుతుంది. ఆ ఎత్తబడిన సంఘము కాకుండా మిగిలినటువంటి వాళ్ళు భూమి మీదే ఉంటారు. రక్షణ పొందని పాపులు భూమి మీదే ఉంటారు. విడవబడిన పాపులు భూమి మీదే ఉంటారు. హతసాక్షులైనటువంటి వాళ్ళు మాత్రం బలిపీఠం కిందకి వెళ్తారు. ఏం జరుగుతుందంటే, ముఖ్యమైన గుంపులు, బ్రతికున్న గుంపులు 2. ఒకటేమో ఇశ్రాయేలీలు, వారికి అపోస్తలులు తీర్పు తీరుస్తారు. ఇశ్రాయేలీలు పోగా మిగిలినటువంటి అన్ని జనులు అందరూ ఉన్నారు కదా, ఈ అన్ని జనులందరికీ యేసు ప్రభువారు తీర్పు తీరుస్తాడు. యేసు ప్రభువారు సింహాసనం మీద కూర్చున్నప్పుడు తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడయ్యుండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరచి, యేసుక్రీస్తు వారు వచ్చి సింహాసనం మీద కూర్చున్నప్పుడు అన్యజనులందరినీ పోగు చేస్తారండి. అన్యజనులందరినీ పోగు చేసి అన్యజనులకు యేసుక్రీస్తు వారు తీర్పు తీరుస్తాడు. ఇదే మహిమగల సింహాసన తీర్పు. ఇదే మహిమగల సింహాసన తీర్పు. దీనికి ఇంకో పేరు కూడా ఉంది, గొర్రెల మేకల తీర్పు. మహిమగల సింహాసన తీర్పు 2 అంచెలుగా జరిగిద్ది. ఇశ్రాయేలీలకు సపరేట్గా జరిగిద్ది, అన్యజనులకు సపరేట్గా జరిగిద్ది. ఇశ్రాయేలీలకు తీర్పు తీర్చేదేమో అపోస్తలులు, అన్యజనులకు తీర్పు తీర్చేదేమో యేసు ప్రభువారు. అన్యజనులకు యేసుక్రీస్తు వారు తీర్పు తీరుస్తాడు. ఈ తీర్పు ఎలా ఉండేదో చూద్దాం. అప్పుడు రాజు 34వ వచనం, తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపడిన రాజ్యమును స్వతంత్రించుకునుడి. నేను ఆకలి గుంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. దప్పిగుంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశినయ్యుంటిని, నన్ను చేర్చుకుంటిరి. దిగంబరినయ్యుంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినయ్యుంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చిదిరని చెప్పును. అప్పుడు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని చూచితి, ఆహారం ఇచ్చాము. నువ్వు ఎప్పుడు దాహం కొన్నావు, నీ దాహం ఎప్పుడు ఇచ్చాము. ఎప్పుడు పరదేశమై ఉన్నావు, ఎప్పుడు నిన్ను చూసాము, ఎప్పుడు నిన్ను చేర్చుకున్నాము. ఎప్పుడు దిగంబరిగా ఉన్నావు, మేమెప్పుడు బట్టలు ఇచ్చాము. ఎప్పుడు రోగి అయ్యావు, మేమెప్పుడు మీకు పరామర్శించాము. ఎప్పుడు చెరసాల్లో ఉన్నావు, ఎప్పుడు నీ దగ్గరికి వచ్చామని ప్రజలు అడుగుతారంట. బాగా వినాలి మీరు. అసలు మీరెవరో మాకు తెలియదు, మిమ్మల్ని మేము ఎప్పుడూ చూడలేదు. నువ్వు రోగిగా ఉండటమేంటి, మేము వచ్చి పరామర్శించడం ఏంటి? నీకు బట్టలు లేకపోవటం ఏంటి, మేము వచ్చి బట్టలు ఇవ్వటం ఏంటి? మీకు ఆహారం లేకపోవటం ఏంటి, మేము మీకు ఆహారం పెట్టడం ఏంటి? మీకు నీళ్లు లేకపోవటం ఏంటి, మేము నీకు నీళ్ళు ఇవ్వటం ఏంటి?
మీరు చెరసాల్లో ఉంటేవేంటి, నువ్వెప్పుడు చెరసాల్లో ఉన్నావు, మేమెప్పుడు వచ్చి పరామర్శించాము, అసలు మీరు మాకు తెలియదు కదయ్యా అని, మేము మీకు చేయలేదు కదయ్యా అని ఆ జనమందరూ యేసయ్యతో అంటారంట. అప్పుడు యేసు ప్రభు వారు ఏమంటాడంటే, అప్పుడు యేసు క్రీస్తు వారు 40వ వచనంలో, అందుకు రాజు, మిక్కిలి అల్పులైన నా ఈ సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి కనుక నాకు చేసిద్దిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానన్నాడు. బాగా వినండి. సంఘము ఎత్తబడిన తరువాత భూమి మీద 7 ఏండ్ల శ్రమలు జరిగే కాలంలో 2వ అర్ధభాగములో ఇశ్రాయేలీలకు భయంకరమైన శ్రమలు వస్తాయండి. ఇశ్రాయేలీలను అంత్యక్రీస్తు చంపేయటం మొదలు పెడతాడు. 300 మంది ఇశ్రాయేలీలను భయంకరంగా కిరాతకంగా యేసయ్యని నమ్మనందుకు వారికి ఒక శాపములాగా అందరినీ చంపేస్తూ ఉన్నప్పుడు అందరూ పారిపోతారు. చాలామంది బంకర్లలో దాక్కుంటారు, నేల మూలికల్లో దాక్కుంటారు, రహస్య స్థలాల్లో దాక్కుంటారు, పరిచయమైన వాళ్ళ ఇళ్లల్లోకి వెళ్ళి ఆ ఇళ్లల్లో రహస్యంగా దాక్కుంటారు. ఇశ్రాయేలు ప్రజలను అంత్యక్రీస్తు చంపుతూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు తలో దిక్కు పారిపోయి రహస్య స్థలాల్లో దాచబడినప్పుడు ఈ అన్యజనులలో కొంతమంది ఏం చేస్తారంటే, ఇశ్రాయేలీలను చూసి జాలిపడి, వారి పరిస్థితిని చూసి జాలిపడి కొంతమంది ఇశ్రాయేలీలకు భోజనం పంపిస్తారు, కొంతమంది ఇశ్రాయేలీలకు నీళ్ళు ఇస్తారు, కొంతమంది ఇశ్రాయేలీలకు రోగాలు వచ్చినప్పుడు మందులు పంపిస్తారు, కొంతమంది ఇశ్రాయేలీల మీద జాలిపడి వారిని పరామర్శించి ఇశ్రాయేలు ప్రజలను చేర్చుకుంటారు. యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే, ఇదిగో నా సహోదరులు. యేసుక్రీస్తు వారి సహోదరులు ఎవరు? ఇశ్రాయేలీలు. యేసుక్రీస్తు ఇశ్రాయేలు వంశంలో పుట్టాడు, యూదా గోత్రములో పుట్టాడు. యేసు ప్రభు సహోదరులనగా ఇశ్రాయేలీలు. ఆయన ఏమంటాడంటే, ఇశ్రాయేలు ప్రజలకు శ్రమల కాలములో, మహాశ్రమల కాలములో మీరు సహాయం చేశారు కాబట్టి నా ప్రజలకు సహాయం చేస్తే నాకు చేసినట్టే. మీరు నా ప్రజలకు సహాయం చేశారు కాబట్టి మీరు 1000 ఏండ్ల పరిపాలనలో నాతో కూడా ఉంటారు. ఇటువైపు ఉన్నారు కొంతమంది, ఎడం వైపు ఉన్న వాళ్ళని చూశాడు. ఎడం వైపు ఉన్న వాళ్ళని చూసి అంటాడు, నా తండ్రి చేత శపించబడిన వారలారా, అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడినటువంటి నిత్యాగ్ని గుండములోకి పొండే, అగ్నిగుండంలోకి పొండే. అప్పుడు వీళ్ళంటారు, ఏంది ప్రభువా ఇదేమి న్యాయము, నువ్వు న్యాయవంతుడు అని విన్నాము, వాళ్ళందరినేమో ఈ 1000 ఏండ్ల పరిపాలనలో ఉండమన్నావు, వాళ్ళు మా వాళ్లే కదా, ఇప్పుడు దాకా మేమందరం కలిసే ఉన్నాం, వాళ్ళందరినీ 1000 ఏండ్ల పరిపాలనలో ఉండమని నీ రాజ్యంలో వాళ్ళని పౌరులుగా చేసుకున్నావు, మరి మమ్మల్ని ఎందుకయ్యా ఇట్లంటున్నావు, మమ్మల్ని ఎందుకు అగ్నిగుండంలో పడేస్తున్నామంటే, అప్పుడు యేసుక్రీస్తు వారు అంటాడు, ఇదిగో నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు ఆహారం పెట్టలా, నాకు దాహం అయినప్పుడు మీరు నీళ్ళు ఇవ్వలేదు, నాకు వస్త్రాలు లేకపోతే మీరు నాకు వస్త్రాలు ఇవ్వలేదు, నేను జబ్బుతో ఉంటే రోగిగా ఉంటే మీరు మమ్మల్ని పరామర్శించలేదు, నేను చెరలో ఉంటే పలకరించడానికి రాలేదు. కాబట్టి మీరందరూ కూడా అపవాదికిని సాతానికి వాని దూతలకు సిద్ధపరిచినటువంటి నిత్య అగ్ని గుండంలోనికి పండే. అప్పుడు వాళ్ళు అంటారు, ఏంది ప్రభువా నీకు ఆహారమైనప్పుడు ఆకలైనప్పుడు మేమెప్పుడు అన్నం పెట్టలేదు, నీకు దాహమైనప్పుడు మేమెప్పుడు నీళ్ళు లేదు, నువ్వు రోగిగా ఉంటే మేమెప్పుడు పరామర్శించలేదయ్యా, నీకు వస్త్రాలు లేకపోతే మేమెప్పుడు వస్త్రాలు ఇలా, నువ్వు చెరలో ఉంటే మేమెప్పుడు వచ్చి పలకరించలా అని ఆయన అన్నప్పుడు, ఇదిగో బాబు, ఇదిగో నా సహోదరులు భూమి మీద ఉన్నారు, భూమి మీద ఉన్నటువంటి నా సహోదరులైన ఇశ్రాయేలీయులకు మీరు చెయ్యలేదు కాబట్టి నాకు కూడా మీరు చేసినట్టు కాదు, గెట్ అవుట్ అని ఆ సగభాగాన్ని ఎక్కడైతే అబద్ధ ప్రవక్త అంత్యక్రీస్తు నరకంలో ఉన్నారో ఆ నరకంలో పడేసేస్తాడు. అర్థమవుతుందా మీకు? మనోళ్ళు చాలామంది ఈ గొర్రెల మేకల తీర్పు అంటే ఇప్పుడు జరిగేది అనుకుంటారు. ఇప్పుడు నువ్వు ఎన్ని దాన ధర్మాలు చేసినా నరకానికే పోతావు, ఇప్పుడు నువ్వు ఎన్ని చేసినా ఉపయోగం లేదు, ఇప్పుడు నువ్వు ఎన్ని మానవుని నీతి ఉపయోగం లేదండి. మానవుని నీతి క్రియలు దేవుని దృష్టికి మురికి గొడ్డల్లాగున్నాయి. నీ ఆస్తంతా నువ్వు ధర్మం చేసినా, నువ్వు ఎన్ని దాన ధర్మాలు చేసినా నువ్వు దేవుని రాజ్యానికి పోవు, దేవుని రాజ్యానికి పోవండి. ఇక్కడ చెప్పేటువంటి గొర్రెల మేకల తీర్పు అనేది శ్రమల కాలములో ఇశ్రాయేలీయులకు సహాయం చేసిన అన్యజనులు. వీళ్ళని ఏం చూసి యేసుక్రీస్తు వారు 1000 ఏండ్ల పరిపాలనలో ఉంచుతున్నాడు? అంత గొప్ప భాగ్యం వాళ్ళకి ఏమొచ్చిందంటే, అంత్యక్రీస్తు ఇశ్రాయేలీలను బాధ పెట్టేటప్పుడు ఇశ్రాయేలీలు పక్షంగా ఉండి వాళ్ళకి సహాయం చేశాడు.
యేసయ్య ఏమన్నాడంటే, నా బిడ్డలని గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా కానీ ఆయన మర్చిపోనని చెప్పాడండి. నువ్వు లోకంలో ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా లెక్కలోకి రావు. దేవుని కొరకు, దేవుని సేవ కొరకు, దేవుని ప్రజల కొరకు నువ్వెంత ఖర్చు పెట్టావో. ఇశ్రాయేలు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు, వాళ్ళు దాక్కుని తలదాచుకుంటున్నప్పుడు, రహస్య జీవితంలో అండర్ గ్రౌండ్లో ఉన్నప్పుడు, వాళ్ళకి తిండి లేక ఎండిపోయి చచ్చిపోతుంటారు. వాళ్ళ మరణాలను చూడలేక, దయనీయ స్థితిని చూడలేక, అయ్యో దేవుని ప్రజలు ఎలా అయిపోయారని కొంతమంది మనసు కరిగి వారికి సహాయం చేస్తారు. వారే గొర్రెల మంద. ఆ గొర్రెల మందగా పిలువబడిన వారిని 1000 ఏండ్ల పరిపాలనలో, అనగా దేవుని రాజ్యములో ఆయన ఉండనిస్తాడు. 1000 ఏండ్ల పరిపాలనలో ఉండే ప్రజలు వారే. అంటే సగం మంది ఏమో అగ్నిలో పడిపోయారు, మేకలో. నీవు కూడా ఆలోచించుకో. సగం మందినేమో అగ్నిగుండంలో పడేశారు, సగం మందినేమో ఆ రాజ్యంలో పౌరులుగా, 1000 ఏండ్ల పరిపాలనలో సిటిజన్స్గా, 1000 ఏండ్ల పరిపాలనలో జీవించేటువంటి హక్కుని వారి కార్యాల ద్వారా దేవుడు ఇచ్చాడు. ఇది జరిగేటువంటి 4వ పని. ఇది చాలా ఇంపార్టెంట్. అందుకనే ఇంతసేపు చెప్పాను, మహిమ కలిగిన సింహాసన తీర్పు 2 విధాలుగా జరుగుతుంది. ఒకటేమో ఇశ్రాయేలీయులకు, ఒకటేమో అన్యజనులకు. 2 కలిపి ఒకే తీర్పు. అటువైపు ఇశ్రాయేలీయులు కూర్చుంటారు, అపోస్తలులు తీర్పు తీరుస్తూ ఉంటారు. ఇటువైపు అన్యజనులు కూర్చుంటారు, యేసయ్య తీర్పు తీరుస్తూ ఉంటాడు. ఈ తీర్పు అయిపోయిన తర్వాత ఇక 5వ విషయం ఏంటంటే, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వాక్యం. అందరి సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులయ్యుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడును. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్రలు వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము, దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. 5వ పాయింట్ ఏంటంటే, శ్రమల కాలములో అంత్యక్రీస్తుకు ఎదురు తిరిగి 666 ముద్ర వేయించుకోకుండా అంత్యక్రీస్తు చేతిలోను వాని సైనికుల చేతిలోను చనిపోయినటువంటి వారి ఆత్మలన్నీ బలిపీఠం కింద ఉన్నాయి. ఆ బలిపీఠం కింద ఎందుకున్నాయో ఈ తరువాత ప్రసంగాల్లో చెప్తాను. ఆ బలిపీఠం కింద ఉన్న ఆత్మలన్నింటినీ పిలిచి సంఘంలో కలిపేస్తాడు. అదండి, అది 5వ పాయింట్. మొదటి, సంఘం దిగి రావాలి. 2, అర్మగెద్దోను యుద్ధం జరగాలి. 3, అబద్ధ ప్రవక్త అంత్యక్రీస్తు నరకంలో పడిపోవాలి. 4, మహిమగల సింహాసన తీర్పు అవ్వాలి. 5, బలిపీఠం కింద ఉన్న ఆత్మలను తీసి మళ్ళీ వాళ్ళను కూడా సంఘంతో కలిపేస్తాడు. 6వ పాయింట్ ఏంటంటే, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 2వ వచనం. అతడు ఆది సర్పమును, అనగా అపవాదియు సాతానును అను ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేశను. 6వ పాయింట్ ఏం జరగాలి అంటే, సాతానుని పట్టుకొని సంకెళ్లతో బంధించి అగాధములో వేసి 1000 సంవత్సరాలు వాడు బయటికి రాకుండా సీలేసి పడేస్తారంట. సాతాను బంధించబడుట, నరకానికి బాడు. మీరు గుర్తుపెట్టుకోవాలి, అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకంలో పడ్డారు, కానీ సాతాను ఇంకా నరకానికి పోలా. అగాధము అనేటువంటి ఒక స్థలములో వేసి వాడిని మోతేసి 1000 సంవత్సరాల దాకా అగాధములో నుంచి బయటికి రాకుండా బంధించి ఉంచారు. ఇది 6వ విషయం అన్నమాట. 6 సంభవాలు అయిపోయినాక అప్పుడు యేసుక్రీస్తు వారేమో యెరూషలేములో దేవాలయంలో కూర్చుంటాడు. ఇశ్రాయేలు దేశాన్నేమో అపోస్తలులు పరిపాలిస్తూ ఉంటారు. మిగిలిన ప్రపంచాన్నేమో దిగి వచ్చిన సంఘం పరిపాలన చేస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు వారు ప్రపంచ మధ్య భాగములో, ప్రపంచ నడిబొడ్డున, భూమండలపు నడిబొడ్డున కూర్చుంటాడు. ఆయన కూర్చున్న తర్వాత మరి ఇశ్రాయేలు దేశాన్ని ఎవరు పరిపాలిస్తారు? 1000 ఏండ్ల పరిపాలనలో ఇశ్రాయేలు దేశాన్ని దిగి వచ్చిన అపోస్తలులు పరిపాలిస్తారు. ఎందుకంటే ఇశ్రాయేలు జనాంగాన్ని అన్యజనులు పాలించకూడదు. ఇశ్రాయేలీల మీద వేరే వాళ్ళు ఎవరూ రాజరికం చేయకూడదు. ఇశ్రాయేలీలకు దేవుడిచ్చిన విధి. అందుకనే ఇశ్రాయేలీల మీద ఎవరైనా రాజుగా ఉండాలంటే వాడు ఇశ్రాయేలీయుడే అయి ఉండాలి. ఇశ్రాయేలీయులు కాని వారిని మీ మీద ఎప్పుడు రాజుగా పెట్టుకోవద్దని దేవుడు చెప్పాడు. కనుక ఇశ్రాయేలీల 12 గోత్రాలను కూడా ఈ అపోస్తలులు 12, ఈ 12 మంది ఇశ్రాయేలీలే కనుక ఈ 12 మంది ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలిస్తారు. మరి ఈ అన్ని జనులను ఎవరు పరిపాలించాలంటే దిగి వచ్చిన సంఘమైన మనం పరిపాలిస్తాం.
ఇశ్రాయేలు పరిపాలిస్తున్నారు. దిగి వచ్చిన సంఘం అనేది అన్ని జనుల్లో నుంచి వచ్చింది. సంఘం ఎక్కడ పుట్టిందయ్యా అంటే అన్యజనులలో నుంచి పుట్టింది. సంఘము అన్యజనుల్లో నుండి పుట్టింది కనుక సంఘము పుట్టినటువంటి అన్యజనులు, ఆ అన్యజనులను దిగి వచ్చిన సంఘము పాలన చేస్తూ ఉంటుంది. ఇది 1000 ఏండ్ల పరిపాలన ప్రారంభము. ఏమన్నాడు 2 తిమోతి పత్రిక 2:12లో? సంఘం ఏలుతుంది, సహించిన వారమైతే ఆయనతో కూడా మనము ఏలుదుము. అప్పుడు 1000 ఏండ్ల పరిపాలన ప్రారంభమవుతుంది. దిగి వచ్చిన సంఘము మహిమదేహాలతో ఉన్నారు కదా. మరి దిగి వచ్చిన సంఘం మహిమదేహాలతో ఉంటే భూమి మీద ఉన్న ప్రజలు మట్టి దేహాలతో ఉంటారు కదా, వాళ్ళకి వీళ్ళకి ఎలా కుదురుద్దు సార్ అనేది ఒక సబ్జెక్టు. అది ఏంటో, దిగి వచ్చిన సంఘం మహిమదేహాలతో వస్తే, భూమి మీద ఉన్న వాళ్ళు మట్టి దేహాలతో ఉంటే, మహిమ దేహాలతో ఉన్నవారికి భూమి మీద మట్టి దేహాలతో ఉన్నవారికి ఎలా పొంతన కుదురుతుంది? వాళ్ళు వీళ్ళు ఎలా కలిసి ఉండగలరు? అసలు అలా ఉండటానికి అవకాశం ఉందా? అది సాధ్యమేనా అనేటువంటి విషయాన్ని రేపు చూద్దాం. 1000 ఏండ్ల పరిపాలన. కనుక ఈరోజు నువ్వు రక్షణ పొంది, మారు మనసు పొంది, పరిశుద్ధాత్మను పొంది, సంఘం ఎత్తబడే సంఘంలో నీవు ఉంటే, మళ్ళా యేసుక్రీస్తు వారు ఆయన భూమి మీదకి వచ్చేటప్పుడు నిన్ను కూడా తీసుకొచ్చి 1000 ఏండ్ల పరిపాలనలో నీకు ఒక పదవి ఇస్తాడు. నువ్వు చేసుకున్న పనులను బట్టి, నువ్వు చేసిన సేవను బట్టి, నువ్వు పెట్టిన డబ్బులు ఖర్చును బట్టి, దేవుని కొరకు నువ్వు ఏమేం చేశావో, పరిచర్య కొరకు ఏమేం చేశావో దానిని ప్రభువు జ్ఞాపకం చేసుకొని నీకు ఏమి రావాలో, నీకు ఏ పదవి రావాలో, ఎంత భూమి రావాలో, ఎంత భాగం అప్పగించాలో 1000 ఏండ్ల పరిపాలనలో దేవుడు అప్పగిస్తే 1000 సంవత్సరాలు దేవుని దగ్గర మనం రాజ్యం చేస్తూ ఉంటాం. ఎంత గొప్ప విషయం! కనుక 1000 ఏండ్ల పరిపాలన అనేది ఒక గొప్ప ఆశీర్వాదకరమైన సంభవం. ఇది సంఘానికి ఉన్న ఆధిక్యత ఇదే. ఈరోజు యేసయ్యను నమ్ముకుంటే ఏంటి సార్? ఈరోజు ప్రార్థనకు వస్తే ఏంటి సార్? ఈరోజు బైబిల్ పట్టుకుంటే ఏంటి మేలు? దేవుడి కాడికి వస్తే ఏంటి మేలు అంటే, ఈరోజు ఎన్ని అవమానాలైనా, ఎన్ని నిందలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని సమస్యలైనా నీవు తట్టుకుని నిలబడితే 1000 ఏండ్ల పరిపాలనలో 100 ఫలము దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈరోజు మనం చేసే కష్టమంతా, పడే ప్రయాసంతా కూడా దేవుడు చూసి 1000 ఏండ్ల పరిపాలనలో ప్రతిఫలం ఇస్తాడు. ఇక్కడ ప్రతిఫలం కోరొద్దు. ఇక్కడ నువ్వు ఎందుకు చేసినా ప్రతిఫలం రాదు. ఇక్కడ నేను 1,00,000 రూపాయలు దేవుడికి పెట్టాను, ఇక్కడే రావాలంటే రావు. నేను భూమి ఇచ్చాను, ఇక్కడే రావాలంటే రావు. ఇక్కడ దేవునికి ఏదేది నువ్వు చేశావో, అపోస్తలులు ఎంత కష్టపడి ప్రాణత్యాగం చేస్తే నేను వచ్చినప్పుడు ఇస్తానన్నాడు. అలాగే మనం దేవుని కొరకు ఇక్కడ చేసే అన్నిటికీ కూడా 1000 ఏండ్ల పరిపాలనలో ఫలం ఉండిద్ది. ఆ 1000 ఏండ్ల పరిపాలన కోసం కనిపెట్టి ఆ పరిపాలనలో మనందరము ఉందుముగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాలము తండ్రి, 1000 ఏండ్ల పరిపాలనలో ఉన్న సంభవాలను మేము ధ్యానం చేయటానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఈరోజు మేము మిమ్మల్ని నమ్ముకున్నామంటే, బైబిల్ పట్టుకున్నామంటే, మరి విశ్వాస జీవితం జీవిస్తున్నామంటే, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఈరోజు నిలవబడ్డామంటే 1000 ఏండ్ల పరిపాలన కోసమే ప్రభువా. ఆ రోజు నాయన మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారు, మా పరిచర్యని జ్ఞాపకం చేసుకుంటారు, మా కష్టాన్ని జ్ఞాపకం చేసుకుంటారు, మా ప్రయాసని జ్ఞాపకం చేసుకుంటారు. ఆ 1000 ఏండ్ల పరిపాలనలో మేమందరం పాలకులుగా ఉండాలి ప్రభువా. దాని కొరకు కనిపెట్టుకొని ఉన్నాము నాయన. ఆ 1000 ఏండ్ల పరిపాలన మేము ఉండే భాగ్యం మాకు ఇవ్వమని దానిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే కష్టపడిన ఆయన మంచి పదవి సంపాదించే కృప మా అందరికి ఇయ్యమని యేసుక్రీస్తు వారి పేరు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. జీవము కంటే ఉత్తమమైనది సర్వోన్నతుడా నీదు కృపా. జీవము కంటే ఉత్తమమైనది సర్వోన్నతుడా నీదు కృపా. ఆకాశము కంటే ఎత్తైనది, మరణము కంటే